తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అసోసియేషన్లు, జేఏసీలు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ దగ్గర మరి తమ సమస్యలు పరిష్కరించాలని, రిటైర్మెంట్ యొక్క డబ్బులు మరి వారు రావాల్సిన డబ్బులు మా వెంటనే చెల్లించాలని ఈరోజు ఉవ్వెత్తున ఈరోజు ఉద్యమం ఉరకలెత్తింది. ఈరోజు ఉద్యమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇది తెలంగాణ ప్రభుత్వం పైన ఒక చెంప దెబ్బ అన్నట్టే అనుకోవాలి. అదొక గొడ్డలి పెట్టు అని కూడా అనుకోవచ్చు. ఈరోజు ఒక భారీ స్పందన అనేది ప్రజల నుండి వచ్చింది. భారీ స్పందన. ఈరోజు రాలేని వాళ్ళు కూడా నాకు చాలామంది ఫోన్ చేసింది, మరి రాలేని పరిస్థితిలో ఉన్నాము, దయచేసి అర్థం చేసుకోవాలని కూడా వాళ్ళు చేసిండ్రు. వాళ్ళ అనారోగ్య కారణంగా ఈరోజు వాళ్ళు రావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నేను భువనగిరిలో మరియు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర దగ్గర కూడా నేను పాల్గొన్నాను. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దగ్గర నేను రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి దీక్ష ఇందిరా పార్క్ దగ్గర నేను పాల్గొని నిమ్మరసం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి కరీంనగర్ అధ్యక్షుడు నాకు పంపిన వీడియోని నేను ప్లే చేస్తున్నా. లక్ష్మణ్ గారు మాట్లాడుతుండ్రు, ఒకసారి విందాం. ఇది కరీంనగర్ జిల్లాల ఈ విధంగా జగిత్యాల జిల్లాలో కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఈరోజు ప్రతి దగ్గర కూడా భారీ స్పందన అనేది వచ్చింది. అంతేకాకుండా భువనగిరిలో కూడా మరి అక్కడ ఉద్యమకారులు, ఉద్యోగులు, జేఏసీలు, పిఆర్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ప్రతి దగ్గర కూడా స్పందన మామూలుగా లేదు. ఈరోజు రోడ్ల మీదకి అంటే 40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళను ఈరోజు ప్రభుత్వం రోడ్ల మీదకి తీసుకొని వచ్చింది. రోడ్ల మీద తీసుకొచ్చి ఈరోజు ఉద్యమం చేసే విధంగా రోడ్ల మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నదంటే ఇక దీనికి ఎవరు బాధ్యులు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. ఒకసారి ఇది భువనగిరిలా అయితే ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ సమస్యలతోని సమస్యల సుడిగుండంలో ఈరోజు మరి తెలంగాణ ఉద్యోగులు మరి అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి. మరి ఈరోజు అందరు కలెక్టరేట్లకు చాలామంది మరి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే నేను మొన్నటి దినాన మన నల్గొండలో జరిగినటువంటి ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మీటింగ్లో నేను మాట్లాడుతూ వాళ్ళని ఏం చెప్పినంటే పెన్ డౌన్ అనేది కంపల్సరీ చేయాలి. ఈరోజు రిటైర్డ్ మన ఉద్యోగస్తులు కూడా ఈరోజు పనిచేస్తున్నటువంటి వారు కూడా ఈరోజు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి ఈరోజు మనం ఆ రోజు అంటే మనకేమి ఇబ్బంది లేకున్నప్పటికీ, మనకు ఎక్కడ సమస్య లేనప్పటికీ ఆ రోజు కేవలం ఆంధ్ర పాలకుల పెత్తనం ఒకటి, ఫోకల్ పోస్టులలో వారు కూర్చోవడం ఒకటి, ఈరోజు ప్రతి దాంట్లో వాళ్ళ దోపిడీ అనేది పెరిగిపోయింది అనేది ఒకటి, అది మేధావులు మనకు చెప్పిండ్రు, మనం వాళ్ళని నమ్మినాం, వాళ్ళతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాం. అది పెన్ డౌనే కానీ, సకల జనుల సమ్మె కానీ, లేకుంటే మిలియన్ మార్చే కానీ ఈరోజు ఒక ఉవ్వెత్తున ప్రభుత్వం పైన, కేంద్రం పైన ఒక పెద్ద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో అసలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసల ఫోర్ ఫ్రంట్లో నిలబడ్డటువంటి ఉద్యోగులు, విద్యార్థులు ఇద్దరు కూడా ఈరోజు ప్రశ్నార్థకరంగా మిగిలిపోయినారు. ఆనాడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి తెలంగాణ ఉద్యోగులన్నా
లేకుంటే మరి తెలంగాణ విద్యార్థులు అన్నా కానీ ఆ రోజు పాలక వర్గం ఒక భయం భక్తితో ఉండే. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కనీసం వాళ్ళని పలకరించే పరిస్థితి లేదు, సెక్రటరీలకు రానిచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కనీసం వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేకుండా తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఒక ఉక్కు పాదం అనేది ఈ ఉద్యోగుల మీద కానీ లేకుంటే విద్యార్థుల మీద కానీ నిరుద్యోగుల మీద కానీ మోపడం జరిగింది. ఈరోజు మరి భయంకరంగా ఇక అది ఒక అడుగు ముందుకేస్తూ అంటే ఈరోజు షేర్ అయితే సవ్వా షేర్ లెక్క. ఈరోజు కేసీఆర్ గారు చేసిన దానికంటే నేను అత్యేకంగా చేయగలుగుతా. కేసీఆర్ గారు మీకు ఏది తెలంగాణ అప్పులపాలు చేసి కానీ మీకు జీతాలే రాకుండా చేస్తా, మీకు పెన్షన్లు రాకుండా చేస్తా, మీకు రిటైర్డ్ అయిన బెనిఫిట్లు రాకుండా చేస్తా, ఈరోజు నేను ఖాళీలు నింప అని చెప్పే పరిస్థితికి ఈరోజు ఇచ్చిన మేనిఫెస్టోను కూడా ఫుల్ఫిల్ చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేదు. ఈరోజు పిఆర్సి భారతదేశం అంతటా కూడా 55% అమలు చేసింది. 1/1/2025 మరి వెస్ట్ బెంగాల్ సుప్రీంకోర్టులో కేసు ఉండడం వల్ల వెస్ట్ బెంగాల్ అమలు కాలేదు. కానీ తక్కిన అన్ని రాష్ట్రాలు అరాకొరవినాయి. కానీ 99% ఆ స్టేట్స్లలో 55% 1/1/2025 అంటే గత మన ఈ 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖున అన్ని రాష్ట్రాలలో మరి పిఆర్సి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా 2 నెలలు పోతే ఇప్పుడు 6వ డిఏ కూడా వస్తుంది. కానీ ఇప్పటి వరకు యూనియన్ లీడర్లు చూసుకుందాం, కొట్లాడదాం, ఇగో ఆగో అని క్యారం బోర్డు ఆడే ఉద్యమం చేపడతాం. ఇది క్యారం బోర్డులతో వచ్చే సమస్యల పరిష్కారమయ్యే పరిస్థితి కాదు. ఇక్కడ 100% కబడ్డీ ఆడాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఉద్యోగులందరూ కూడా మీ పిఆర్సి కోసం కానీ ఈరోజు డిఏల కోసం కానీ ఈరోజు కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంతేకాకుండా ఈరోజు 14,000 మంది రిటైర్ అయినరు. ఈరోజు జాబ్ క్యాలెండర్ అంటే ఏందండి? జాబ్ క్యాలెండర్ ఒకసారి ఖాళీ అయిపోయిన తర్వాత ఆ సంవత్సరంలో ఎన్ని ఖాళీలు అయినా ఆ ఖాళీలను తిరిగి నోటిఫికేషన్ ఇవ్వడమే జాబ్ క్యాలెండర్. మరి ఇప్పటికి 14,000 పోస్టులు ఈరోజు ఖాళీలు అయినాయి. 14,000 మందికి డబ్బులు రాలేదు. అంటే ఒక 1000 మందికి వచ్చినాయి, కానీ వీళ్ళు ఎవరికి రాలేదు. 13,000 మంది డబ్బు రాలేదు. రిటైర్ అయిన వాళ్ళు 14,000 మంది. ఆ 14,000 మంది జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రా? ఆ 14,000 మంది పని ఎవరితో చేపిస్తారు? కాబట్టి ఆ 14,000 పోస్టులు ఈరోజు మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులతో నింపుతారా? అవుట్సోర్సింగ్లతో నింపుతారా? ఈరోజు లేకుంటే ఇప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా? కానీ మొత్తానికి 14,000 మంది పనితోని ఈరోజు ప్రజలకు రావాల్సిన పనులైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఏంది, లేకుంటే ఆ టీచర్లు అయితే మరి వాళ్ళకు విద్యా పాఠాలు ఏంది, ఒకవేళ వైద్యం అయితే మరి వాళ్ళకు అందాల్సిన వైద్యం ఏంది, దీనిపైన ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టింది? అవి నింపడానికి ఇప్పటిదాకా ఏమైనా నడుం బిగించిందా? దీని మీద ఏమైనా రివ్యూ మీటింగ్లు పెట్టిండ్రా? ఇవి కానే కాదు. ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఏకైక మార్గం పెన్ డౌన్. ఈరోజు పెన్ డౌన్ అనేది పిలిపియాల్సింది ప్రజా సంఘాలు, ఈరోజు ఇవ్వాల్సింది ఉద్యోగ సంఘాలు. కానీ ఉద్యోగ సంఘాల పరిస్థితి ఎట్లుందో మనం చూసినాం. ఈరోజు అంటే బాధపడతారు, కానీ మీరు చేసేది ఎక్కడికి ఉన్నది? ఈరోజు తెస్తున్నటువంటి ఒత్తిడి మరి ఉద్యమము ఒక రూట్లో ఈరోజు తామే ఈరోజు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి చాలా బాధాకరం. ఈరోజు ఏందనంటే కొన్ని జాగాలలో ఈరోజు నేను పిలవకుండా పోయినా, ఇన్వైట్ చేయకుండా పోయినా, ఈరోజు వీటిని విజయవంతం చేయాలని అందరికీ పిలుపునిచ్చిన. ఎందుకంటే సమస్యలు ఎదుర్కొంటాం, వారి గురించి వాళ్ళ బాధలేందో వాళ్ళ ఇబ్బందులు ఏదో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఒకసారి నాకు ఫోన్ చేసిండు, సార్ నేను టీచర్ పని చేసిన, నేను బెడ్ రిడన్ అయిపోయినా కాబట్టి నేను రాలేను, నాకు ఒక మనిషి సహాయం చేస్తే తప్ప నేను వెళ్ళే పరిస్థితి లేదు అని అన్నప్పుడు, సార్ మీరు బాధపడకండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మరి సార్ యొక్క నీకు ఫోన్లో వాళ్ళతో మాట్లాడిస్తా అని చెప్పిన. సార్తో అన్నట్టుగానే సార్తో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. అంతేకాకుండా ఈరోజు నేను ఇవన్నీ అంటే ఈ రాజకీయాలు పక్కన మనకెందుకు సార్? రాజకీయాలు మనకేం పని చెప్పండి? ఈరోజు మనకు ఇబ్బంది పడుతున్నాం, కష్టపడుతున్నాం, అర్థమైందా? 60 ఏళ్ళు సర్వీస్ చేసినాం, ఎన్నెన్ని చేయాలనో అన్నన్ని చేసినాం. కానీ అవన్నీ ఈరోజు పక్కన పెట్టి ఖచ్చితంగా వాళ్ళతో నిలబడాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది చెప్పండి? మనది కాదా? కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా ఉద్యోగులు ప్రస్తుతము రిటైర్ అయిన వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఎవరు చేసినా పర్వాలే, కానీ ఈరోజు మీ సమస్యలు తీరేటట్టుగా మనం ఆలోచన చేయాలి. నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు. అయినా కానీ నాకు ఈ సమస్యల ముందు వీళ్ళు ఒక పక్క చూస్తూ ఉంటే మనుషులు కూలిపోతూ ఉన్నారు, ఒక పక్క చూస్తూ ఉంటే వాళ్ళకి వైద్యం అంతలేదు.
ఈరోజు చెన్నయ్య గారి ఇష్యూ నేను చూపించిన ఆయన పరిస్థితి ఎట్లుందనేది. ఈరోజు పేగు క్యాన్సర్తో ఆయన బాధపడతా ఉన్నాడు. వైద్యం హాస్పిటల్లో ఉండి వైద్యం చేసుకోలేని పరిస్థితి. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోలేని పరిస్థితి. ఈరోజు హెల్త్ కార్డు మొఖాన కొడుతున్నారు. పొద్దుగాల మనం విన్నాం ఆయన బాధ. ఇప్పుడు ఇంకో టీచర్ గారు సార్ టీచర్గా పనిచేసినట్టు జగద్గిరి గుట్టల సార్ ఉంటాడంట. సార్ నేను ఇలా ఉద్యమంలో పాల్గొనాలని నాకు ఎంతో కోరిక ఉండే. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. మీరు ఈరోజు జరిగిన దీక్షలో పాల్గొనలేను, నాకు ఒక మనిషి సహాయం చేస్తే తప్ప లేపలేనని మాట్లాడినప్పుడు నేను మాటిచ్చిన మీకు లైవ్లో మాట్లాడిస్తా సార్ అని. సార్ ఇప్పుడు చాలా మంది లైవ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఉద్యమంలో పాల్గొన్నట్టే మాట్లాడుతుంటే మేము నెక్స్ట్ పెన్ డౌన్కి పిలుపునిచ్చినాం సార్. దానిపైన లైవ్ మాట్లాడుతున్నా ఇప్పుడు బక్కా జెడ్సన్ ఫ్యాక్ట్స్ ఛానల్లో మీరున్నారు సార్. చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఏం తెలంగాణ ముఖ్యమంత్రికి, మంత్రులకు, మన సహచరుల ఉద్యోగులకు, నిన్నటిదాకా మీతోని పనిచేసి రిటైర్ అయినటువంటి వారికి, ఇంకా ఉద్యోగం చేస్తున్న వారికి అందరి కలిపి ఓవరాల్గా 4 కోట్ల జనాన్ని తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మీరు ఏం చెప్తారు సార్? సార్ చెప్పడం అంటే సార్ నేను 39 సంవత్సరాలు సర్వీస్ చేసిన సార్. మేడ్చల్ జిల్లాలో కుకుటపల్లి స్కూల్లో జాబ్ చేస్తున్నా సార్. అయితే నేను మే 31, 2024 రిటైర్డ్ అయినా సార్. రిటైర్డ్ అయిన తర్వాత నాకు పెరాలసిస్ వచ్చింది. ఓకే. నాకు ఒక నోరు తప్ప ఇక ఈ కాళ్ళు చేతులు ఏం పనిచేయవు సార్. నేను బెడ్ మీద ఉన్నా. ట్రీట్మెంట్ పోదామంటే నేను నిమ్స్ లోకి పోతే వాళ్ళు డబ్బులే కట్టించుకున్నారు. నిమ్స్ లో కూడా డబ్బులు కట్టినా సార్. నేను ఆడు పని చేయదన్నారు. నిమ్స్ లో పని చేస్తుంది అంటుండ్రు కదా సార్. పని చేయలేదు సార్ నాకు. ఓయమ్మ మేము నిమ్స్ లో చేయొచ్చు అని సర్కులర్ జారీ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది ఇప్పుడు సార్, అది నేను చెప్పేది 1.5 years బ్యాక్. అప్పుడు కూడా మీకు హెల్త్ కార్డు ఉంటాయి కదా మీది? హెల్త్ కార్డు ఉంది. నేను దాని మీదనే అడ్మిట్ అయినా. మన ఈహెచ్ఎస్ తో నేను రికమెండ్ చేయించుకున్నా, అంటే ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేయించుకున్నా ఈహెచ్ఎస్ నుండి. అయినా పోయినాక డబ్బులు మీకు రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పి డబ్బులు కట్టించినారు. ఇక నేను అప్పుడు మాట్లాడే పరిస్థితిలో కూడా లేను. ఇక మామూలు ఏమంటే ఆతృత ఉంటుంది కదా సార్. అవును. డబ్బులు కట్టేసి ట్రీట్మెంట్ పోయినాం. ట్రీట్మెంట్ పోతే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ట్రీట్మెంట్ లో ఇది నర్వ్స్ దెబ్బతిన్నాయి, నీకు C345 డిస్కులు ప్రెస్ అయిపోయినాయి, బెటర్ టు డిశ్చార్జ్ అయిపోండి అండ్ మీకు ఏదైతే C345 డిస్కులు ఉన్నాయో అక్కడ ఫిజియోథెరపీ చేయించుకోవడమే బెటర్ అని చెప్పి అన్నారు సార్. అక్కడికి వచ్చి ఒక ప్రైవేట్ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నాను. రోజుకు 3,000 రూపాయలు. అక్కడ 2 months ఉన్నా, మెరుగు అనిపించలేదు, వచ్చేసిన. ఇక వేరేగా మామూలుగా మెడిసిన్ తీసుకుంటున్నా సార్. అయితే ఇంతవరకు నాకు నా పెన్షన్ బెనిఫిట్స్ ఏమి రాలేదు సార్ ఈ రోజు వరకు కూడా. నేను కూడా కోర్టుకు పోదాం అనుకున్నా. అయితే నా ఫ్రెండ్స్ కొంతమంది కోర్టుకు పోతే వాళ్ళకు కూడా ఇంతవరకు డబ్బులు రాలేదు. వాళ్ళు కోర్టుకు పోయి కూడా దాదాపు 8 నెలలు అవుతుంది సార్. అది సార్ నా పరిస్థితి. ఇవాళ నాకే కాదు, రేపు పొద్దున వచ్చే రిటైర్మెంట్ అయిన పరిస్థితి కూడా ఇంతే. అందుకనే వాళ్ళకు ఇప్పుడు అక్కడ దాకా మీరు తెచ్చుకోకండి, ఇప్పుడే మీరు ఉద్యమంలో పాల్గొనండి. ఈరోజు ఆ ఉద్యోగ సంఘాలు కానీ ఎవరు కూడా మనతో వచ్చే పరిస్థితులు లేరు సార్, ఖచ్చితంగా లేరు. కాబట్టి ఏదో మన ప్రెజర్ పెట్టడం వల్ల అదో ఏదో నడుస్తుంది దుకాణము. కానీ ప్రభుత్వం మీద పెట్టుడు లేకుంటే మాత్రం ఇబ్బంది. నేను చట్టంలో కూడా అన్నీ చూపించిన సార్. నేను చట్టం ఏం చెప్తుంది, ఈరోజు కమిట్ అయినటువంటి ఎక్స్పెండిచర్ ఏంటిది, కాగ్ రిపోర్ట్ కానీ అన్ని కానీ ప్రెజర్ పెట్టినాము. నేను 3 months నుంచి మిమ్మల్ని ఫుల్ ఫాలో అవుతున్నా సార్, మీ వీడియోస్ ని. సార్ కానీ ఒక్కటి నా వ్యక్తిగతంగా మీకు ఏంటంటే మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మా బోటి వాళ్ళేంట మా యూనియన్లు కూడా పనిచేస్తారు. మేము యూనియన్లకు దాదాపు 39 సంవత్సరాలు, అంటే 38 సంవత్సరాలు ఖచ్చితంగా యూనియన్లకు సర్వీస్ చేసినాం. ఇవాళ మీది ఉద్యోగ సంఘంది మీ క్యాలెండర్ కూడా రిలీజ్ అయినట్టుంది కదా సార్? ఈ రోజు రిలీజ్ అయింది స్టేట్ క్యాలెండర్ సార్. అయితే అక్కడ కూడా మాట్లాడుతూ డిఎల్ గురించి, పిఆర్సీ గురించి, టెట్ గురించి మాట్లాడిండే తప్ప ఎమ్మెల్సీ పింగళి
కానీ రిటైర్మెంట్ వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడలేదు సార్. అంతేనా? అవును సార్, నేను అది మీకు పెట్టిన చూడండి. అదే అది చూసేనే మిమ్మల్ని అడుగుతున్నా నేను. చదువు వాళ్ళు మాట్లాడిన చదువుని వినిపిస్తా. ఆహా, అది సార్ పరిస్థితి. అన్ని యూనియన్లు అంతనే ఉన్నాయి సార్. నేను యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసిన, మాణిక్ రెడ్డికి ఫోన్ చేసిన, ఇక్కడ పిఆర్టీ వాళ్ళకి ఫోన్ చేసిన, ఎస్టీ వాళ్ళకి ఫోన్ చేసిన, ఏమైతలేదు. ఎక్కడికి కూడా స్పందన లేదు, ఏం లేదు. అక్కడ గాలి మన హర్షవర్ధన్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన కూడా పోస్టులు చాలా వస్తుంటాయి. ఆయన కూడా ఫోన్ చేసి చెప్పిన, అంటే సరే అన్న కొద్దిగా టైం మీ అన్నాడు. ఒక 3 months తర్వాత ఫోన్ చేస్తే, అన్నా నేను మీకోసమే 5 floors ఎక్కిపోయి అడిగినా, ఇప్పుడు ఏం వచ్చేటట్టు లేవు, నేను రిక్వెస్ట్ చేసినా కొద్దిగా రిలీజ్ చేయండి ఫండ్ అని చెప్పి అన్నాడు. కథం ఫోన్ కట్ చేసేసాను. ఓకే 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 ఖచ్చితంగా సార్. మనం సార్ ఏం లేదు సార్, మనము మీరు పండుకున్న కాడ కూడా మీరు మాట్లాడండి దయచేసి. ఉద్యోగులు మనం పెన్ డౌన్ ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ లీగల్గా మనం ఎంతంత ప్రయత్నం చేయాలో చేస్తున్నాం సార్, లీగల్ నడుస్తుంది. కానీ ఉద్యమం లేకుండా ఈరోజు జరగది. ప్రభుత్వం కొంచెము మెత్తబడ్డట్టు నాకు సమాచారం ఉంది. కానీ అది ఉద్యమంతోనే అవుతుంది సార్. లేకుంటే ఈరోజు అడిగేటోళ్ళందరినీ వాళ్ళ సంకల పెట్టేసుకుంటారు. పదవులు ఇచ్చో, ఆశ చూపో, ప్లాట్ల బిజినెస్ అని చూపించో, వాళ్ళ వేరే పైరో చూపించో, వాళ్ళందరినీ కూడా ఈ రోజు గ్రిప్ లో పెట్టుకున్నటువంటి. జగదీష్ రెడ్డి మొన్న మాట్లాడిండు సార్, 400 కోట్లు ఇచ్చిండే, 4000 కోట్లు ఇచ్చారని మాట్లాడిండు సార్. ఇచ్చినయే 700 చెప్పున 3 సార్లు ఇచ్చారు అంతే. అవి ఇచ్చిన అంటున్నారు కానీ నాకు ఎవరు కూడా అందినాయని ఎవరు చెప్తలేరు కాదమ్మా. ఇచ్చారు సార్, ఇచ్చారు. మీకు వచ్చినాయా జీపీఎఫ్? జీపీఎఫ్ నాకు వచ్చింది, ఫస్ట్ టైం లోనే వచ్చింది. ఓకే ఓకే ఫుల్ జీపీఎఫ్ వచ్చిందా? మొత్తం జీపీఎఫ్ వచ్చింది సార్. ఓకే ఓకే ఇంకా మీకు ఏమేమి రావాలి? గ్రాడ్యుటీ రావాలి, మన సరెండర్ లీవ్స్ రావాలి. అంటే ఇంకెంత రావాలి పైసలు మీకు? నాకు దాదాపు 48,000 రావాలి సార్. 8,000 లక్షలా? 48 లక్షలు. మరి వేలు అంటదేం సార్, నేను పరేషాన్ అవుతున్నా. నోరు జరా జీపీఎఫ్ కాక 48 లక్షలు రావాలి. అవును సార్, జీపీఎఫ్ ఉంటే 16 లక్షలు ఉంటే వచ్చేసింది. ఓకే 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 అంటే పలారం పెట్టి నీకు అన్నం పెట్టలే? సార్ మా పాప కూడా మ్యారేజ్ కున్నా సార్, రిటైర్డ్ అయితే మ్యారేజ్ చేద్దామని ఎంతో ఆశతో ఉన్నా. ఇప్పుడు మీకు సర్వీస్ ఎవరు చేస్తున్నారు సార్? మీకు సేవ ఎవరు చేస్తున్నారు? మా భార్యనే సార్, నాకు మగ పిల్లలు లేరు, 2 పాపలు. ఓకే ఓకే సార్. ఇక జగద్గీతలో ఉంటా అన్నారు కదా సార్ మీరు? నేను ఉండే సుచిత్ర దగ్గర సార్, సుచిత్ర అల్వాల్. సరే సరే సార్, వస్తా సార్. ఒక 2-3 డేస్లా 2-3 డేస్లా నేను వస్తా సార్. ప్లీజ్ సార్, నేను వస్తా. జర మీతో పర్సనల్ కూడా నేను మాట్లాడతా. ఓకేనా సార్? తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ లొకేషన్ పెట్టాను సార్ నాకు రేపు. రైట్ సార్. రైట్ సార్, నమస్తే. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఇది భువనగిరిలో ధర్నా అయి నేను వస్తుంటే ఫోన్ చేసి సార్ చెప్పిండు కాబట్టి నాకు మాట్లాడాలి ఉండే సార్. ఉద్యమంలో కూడా పాల్గొనాలని ఉండే, నేను చేయలేని పరిస్థితులలో ఉన్నా. ఈరోజు దాదాపుగా నాకు తెలిసి ఈ 13,000లో దాదాపు అందులో టీచర్సు ప్రిన్సిపల్స్ అందరు కలిసి వాళ్ళు ఈరోజు ఉద్యమంలో రెగ్యులర్గా పాల్గొంటున్న వాళ్ళు దాదాపు 7-8 మంది వాళ్ళు ఉంటారు. తక్కిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ వేరే డిపార్ట్మెంట్లు అంతా వాళ్ళు ఒక 5-6 మంది ఉంటారు. ఇందులో ఒక్కొక్క టీచర్ ముఖ్యంగా అంటే అందరూ కూడా ఈరోజు అందరూ కూడా కొన్ని వేల మందికి సర్వీస్ ఇచ్చారు. అందులో ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటా ఉంటే ఈరోజు టీచర్లలో ఒక టీచరు మినిమం ఆమె వాళ్ళ లైఫ్ టైంలో ఒక 1000 మందిని వాళ్ళు ఉత్తీర్ణులు చేస్తే ఆ 1000 మంది ఈరోజు అటెండర్ల కాంచెలి ప్రైవేట్ జాబో వాచ్మ్యానో ఏదో ఒకటి జాబ్ చేసుకుంటే ఈరోజు కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్ల దాకా కూడా అయ్యి ఉండొచ్చు. అట్లా వాళ్ళు ఒక్కొక్కరు ఒక 5-6 పోషిస్తుండొచ్చు. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళు ఒక 5-6 మందికి ఈరోజు పోషణ కల్పించి వాళ్ళ జీవిత కాలంలో ఇంతమందికి పోషణ కల్పించారు. సమాజానికి ఒక ఉపయోగపడేటువంటి వ్యక్తులను వాళ్ళని ఈరోజు సమాజానికి అందించగలిగినారు. వాళ్ళు సమాజానికి పనికొచ్చేటోళ్ళు. కాబట్టి ఈరోజు అసొంటి వాళ్ళు మేము రిటైర్ అయిన తర్వాత మేము ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము. మా డబ్బులు వస్తలేవు, మా వైద్యం అందుతలేదు,
ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో కూడా పైసలు కట్టించుకున్నారు ఒక టీచర్తోని, ఒక బడి పంతులతో. అంటే ఏంది పరిస్థితి? ఏంది పరిస్థితి? ఒక టీచర్ ఈరోజు చదువు చెప్తున్న వారు కూడా ఇవాళ వాళ్ళు ఒక సమస్య ఎదుర్కొంటున్నారంటే ఇవాళకి వాళ్ళకు వైద్యం అంతలేదంటే ఈరోజు నీ హెల్త్ కార్డు తాని వీటితో కానీ ఏం పని ఈరోజు? లాస్ట్ నిమ్స్ హాస్పిటల్లో కూడా సారీ ఆయన హాస్పిటల్కి డిశ్చార్జ్ అయింది వెళ్ళి చెప్తున్నాడు. అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏందో తెలియదు. అందులో ఈ కార్డు పనిచేస్తున్నా లేదో తెలియదు. పోలీసులు మాత్రం ఒక సర్కిల్ ఇచ్చిన నేను నిమ్స్ హాస్పిటల్ పోవాలి కానీ అపోలో కానీ ఇక పెద్ద దవాఖాన మీకు బోన్లికి లేదు, మీరు ఆ స్థాయి మనుషులు మీరు కాదు, ఆ స్థాయి మీరు మనుషులు కాదు అని అంటుంది. ఈరోజు నిజంగా చెప్తున్నా కదా, ప్రభుత్వ ఉద్యోగులంటే ఇంత కూడా భయం లేదు ఈరోజు. అంతేకాకుండా ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈరోజు సమాన వేతనం, సమాన పని, సమాన వేతనం అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నది. ఈరోజు మీరు చేపిస్తున్న పని ఏంది, మీరు ఇస్తున్న జీతం ఏంది? ఈరోజు మీరు 20,000 కాంట్రాక్ట్ ఎంప్లాయీకి 20,000, 15,000 మీరు జీతం ఇచ్చి మీరు పొద్దుమా పని చేయించుకుంటే అంటే వాళ్ళ లంచాలు తీసుకోమనే కదా మీరు అనేది ఇండైరెక్ట్గా. ఈరోజు మినిమము 30,000 అంటే బిలో మిడిల్ క్లాస్ లైఫ్ బతకాలన్నా కానీ 30,000 రూపాయలు కావాలి. బిలో మిడిల్ క్లాస్ బతకాలన్నా రోజుకు 1,000 రూపాయలు చొప్పున యావరేజ్గా, అంటే ఇంటి కిరాయి, భోజనము, ఫీజులు, దవాఖాన్లు అన్నీ కలిపేసుకున్నా తక్కువ బస్తీ దవాఖాన పోయి ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఈరోజు నెలకు 30,000 కావాలి. మరి మీరు ఏం నేర్పుతున్నట్టు? ఆర్థికంగా వెనుకబడ్డది ఉందని మీరు ఏమాగుతున్నాయి సార్? మీ ఏమైనా ఆగుతున్నాయా ప్రభుత్వం వల్ల? మీ ఆట ఆడుతుందా, మీ పాట పాడుతుందా, మీ సుందరీమణుల ఏది ప్రోగ్రాంలో వాళ్ళ షో ఆగుతుందా, మీదేమైనా ఫుట్బాల్ ఆగుతుందా, మీ విదేశీ పర్యటనలు ఆగుతున్నాయా? ఈరోజు ఆర్థికంగా వెనుకబడిపోతే రాష్ట్రంలో మీకు దేనికి ఇబ్బంది? మీరు ఎందుకైతే లేదు? మీ ప్రోగ్రాం ఏది ఆగింది మీది? ఈరోజు బట్టి గారి కొడుకు ఎంగేజ్మెంట్ ఆగిందా? ఏవాగినాయి? ప్రైవేట్ ఇళ్ళల్లో ప్రభుత్వ ఆస్తులలోనే చేసుకున్నారు కదా, ప్రభుత్వ సొమ్ముతోని, ప్రభుత్వ కరెంటు, ప్రభుత్వ నీళ్లతో చేసుకున్నారు కదా. మీరు అన్ని ప్రభుత్వ ఉద్యోగులను వాడుకుంటారు కదా వాటికి. ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్లు కూడా వాళ్ళ ఇళ్ళలో ఏమన్నా దావతలు అయితే మొత్తం ప్రభుత్వ ఎంప్లాయీస్నే కదా మీరు వాడుకునేది. వాళ్ళ జీతాలు ఎవడిస్తుండు? ఏవాగుతున్నాయి? మీ ఆగుతున్నాయి. ఎవరి ఆగుతున్నాయి? ఉద్యోగులే ఆగుతున్నాయి. ఈరోజు రిటైర్ అయిన వాళ్ళే ఆగుతున్నాయి. ఈరోజు సమయానికి వాళ్ళకు రావాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఆపడం వల్ల వాళ్ళ బతుకు బండి ఆగిపోయింది. ఈరోజు ముందుకు సాగే పరిస్థితి లేదు వాళ్ళది. ఈరోజు రిటైర్మెంట్ అయినట్టు వ్యక్తులది జీతం వచ్చే పరిస్థితి ఏంటంటే ఈరోజు వాళ్ళ సగానికి సగం పెన్షన్ వస్తుంది. ఆ సగం పెన్షన్ మొత్తం ఈఎంఐలే గుంజుకుంటే వాళ్ళు మరి ఏం తినాలి, ఏం బతకాలి? నేను రోగాలు కాక ఈఎంఐకి పోతేనే వాళ్ళు ఎట్లా బతకాలి చెప్పండి? ఈరోజు మీరు ఫైనాన్స్ నిపుణులే కదా, మీరు చెప్పుకుంటున్నారు కదా, ఈరోజు మా దగ్గర డబ్బు లేదు, మేము లాస్ అయి ఉన్నాం, మాతో అయితలేదు అని అంటే కాకుండా మీ చేత కాకుండా దిగిపోండి. మీరు ఎవడు ఉండమంటుండో? మేమన్నా బతిలాడుతున్నాం మమ్మల్ని ఉండమని? ఎవడు బతిలాడుతుంది, ఎవడు ఉండమంటుంది మిమ్మల్ని? మీరు సంపాదన కోసం, ఈరోజు కమిషన్ల కోసం మీరు కక్కుర్తిపడి ఉన్న పరిస్థితులలో ఏంది ఇది? ఈరోజు ఉద్యోగుల దగ్గర మీరు కమిషన్లు ఇన్ని రోజులు 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని పైరవి చేస్తే పైసలు ఇస్తారా? పైరవి కాళ్ళు ఎందుకు ఈ మధ్యలో? దెబ్బలు పడతాయి నేను చెప్తున్నా. ఇటువంటి పనులు మీరు చేస్తే ఇదే విధంగా ఈ విధమైన పాలన మీరు అందిస్తే మీరు దిగిపోండి సార్, మీరు అవసరమే లేదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఈరోజు ఉద్యోగ నాయకులు మీరు ఉద్యోగ నాయకుల పిలుపు కోసం చూడకండి మీరు దయచేసి. నేను ఒక రోజు డేట్ ప్రకటిస్తా, ఆ రోజు ఖచ్చితంగా మీరు పెన్ డౌన్ పాటించండి. ఈరోజు మన నడపనికి ఒక నాయకులు కానీ వీళ్ళు కానీ లేరు. ఈరోజు నేను చెప్తున్నా కదా, నేను పిలిస్తే కూడా పోను, చర్చలకు పిలిచి అనేక వాటికి పిలిచింది. ఈరోజు పార్టీలకు రమ్మ, నేను దేనికి కూడా పోలే. ఈరోజు చర్చలు మాట్లాడి నువ్వు పార్టీలకు తిరిగి రానికి పదవులు ఇస్తామంటే నేను బ్రోలే. అయినా కానీ ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళది ఇదైతే వాళ్ళు ఫోన్లు లేపినా లేపకున్నా పిలవకున్నా వాళ్ళు దూరంకెళ్ళి నన్ను చూసి ఈయనను పిలవద్దని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నా, అది నా చెవులో పడ్డా. అయినా కానీ నేను పోయాల కూర్చున్నా ఎనుగా. వాళ్ళు వచ్చేంత ఎందుకు కూర్చున్నా, దేనికోసం కూర్చున్నా? ఈరోజు దీనిపైన నేను అలుగుతే ఇక్కడ వీళ్ళ గౌరవం కోసం నేను నిలబడితే ఈరోజు 14,000 మంది ఇబ్బంది పాలవుతారు. నిరుద్యోగులు ఇబ్బంది పాలవుతారు. ఉద్యోగాలు కేవలం ఈరోజు రిటైర్మెంట్ పైసల మీద ఆశపడ్డోళ్ళు ఇబ్బంది పాలవుతారు.
నేను అలిగి వెళ్ళిపోవాలన్నదే వీళ్ళ టార్గెట్. కాబట్టి ఎట్టి పరిస్థితిలో పోవద్దని చెప్పి అట్నే వెనుక భీష్మించుకొని నేను కూర్చున్నా. వాళ్ళు నన్ను మాట్లాడనీయలే. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి నాతో నిమ్మరసం మాత్రం ఇప్పించిండ్రు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడాలని కోరిండ్రు. నేను మాట్లాడడం వల్ల సమస్య అనేది పరిష్కారం కాదు. నేను లైవ్ పెట్టుకొని మాట్లాడతా, రోజు ఏదో తిరిగా మాట్లాడతా. అంటే కొంతమంది ఎంత చిల్లరగా ఆలోచిస్తారు అంటే వాళ్ళ బుద్ధులు అంత చిన్నగా ఉంటాయి. ఈరోజు నా ఆలోచన అంతా ఏంటంటే రాబోయే తెలంగాణ ఏ విధంగా ఉండాలి. ఈరోజు అప్పుల పాలైపోయింది. ఒక సెక్షన్ అనేది పూర్తిగా ఇబ్బంది పాలైపోతుంది. 60 సంవత్సరాలు దాటి ఈరోజు రిటైర్డ్ అయిపోయి 60 సంవత్సరాలు దాటి వాళ్ళు సొసైటీకి అడ్వైజ్ చేసే పరిస్థితిలో ఉన్నోళ్ళు రిటైర్డ్ అయిపోయి ఖాళీగా ఉంటారనుకుంటారా మీరు? వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలు మారనికి మార్నింగ్ గ్రౌండ్లలో వాకింగ్ చేసేది వీళ్ళే. అందరూ 10 నిమిషాలు వాక్ చేసి వెళ్ళిపోతారు. కానీ అందరికంటే ముందు వస్తారు, అందరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఈలోపు ఆ గ్రౌండ్లో చాలామందిని ప్రభావితం చేస్తారు ఈ రిటైర్మెంట్ వాళ్ళు. సమాజంలో చాలామందికి చాలా విధాలైన సలహాలు ఇస్తారు వాళ్ళకి తెలియకుండానే. చాలామందిని ప్రోత్సహిస్తారు. వాళ్ళు సమాజంలో రిటైర్ అయిన తర్వాత ఇంకొక జీవితం వాళ్ళు ప్రారంభిస్తారు. అది దమాకున్నోనికి అర్థమవుతుంది, దేడు దమాగాన్లకు అర్థం కాదు ఇది. ఈరోజు ఈ ఇష్యూను ప్రభుత్వ పెద్దలు ఎన్ని చిల్లరేషాలు వేసానికి ప్రయత్నం చేసినా, చిల్లరగా కొంతమందితో ప్రవర్తించేటట్టు చేసినా ఈరోజు అందులో నాకు ఫరకేం పడది. ఎందుకంటే నాకు కనబడుతున్నట్టు సమస్య ముఖ్యం. నా తల మీద బరువు ఉన్నది కాబట్టి నా తల ఎప్పుడు వంగది. ఆ బరువే ఈరోజు ఎవరైతే ఈరోజు నాయకత్వం లేకుండా, నాయకుల డ్రైవింగ్ సీట్లో లేకుండా ఈరోజు బండి ప్రయాణం నడుస్తూ ఉందో ఆ బండి యాక్సిడెంట్ కాకుండా ఆపే బాధ్యత ఈరోజు మా పైన ఉన్నది, సమాజం పైన ఉన్నది, తెలంగాణ 4 కోట్ల జనం పైన ఉన్నది. ఇది నా సమస్యనో నీ సమస్యనో ఒకరి సమస్యనో కాదు. ఇది తెలంగాణ సమస్య, తెలంగాణ ప్రజల సమస్య. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇలా తారీఖు ఎంత? 24వ తారీఖు. 5 రోజులైతే, వారం రోజులైతే 1వ తారీఖు వస్తుంది. 31వ తారీఖు మళ్ళీ కొంతమంది రిటైర్ కాబోతున్నారు. 31వ తారీఖు తర్వాత మళ్ళీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళా జనవరి 31 వస్తుంది. మళ్ళా కొంతమంది రిటైర్ అవుతారు. మళ్ళా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళా కొన్ని వందల, మళ్ళీ ఇక వేలల్లో మళ్ళీ ఒక 1000 మంది మళ్ళీ యాడ్ అవుతారు. మళ్ళా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళెవ్వరు కూడా డబ్బులు రావు. ఈరోజు గలాలు ఎత్తకుండా, పిగిడి బిగించకుండా, పిడికిలి బిగించకుండా, మీ నినాదాలు ఇవ్వకుండా, మీ నిరసన తెలపకుండా, ప్రభుత్వం పైన తిరగబడకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఈరోజు మీరు మీ నిరసన తెలపకుంటే మీ హక్కులు మీకు రానే రావు, మీ డబ్బులు మీకు రానే రావు, మీ బతుకు మీ చేతుల్లో ఉండనే ఉండదు, ఈ సొసైటీలో మీకు విలువ ఉండనే ఉండదు. కాబట్టి ఇవన్నీ ఇది హక్కుల సాధన. ఇది డబ్బు సాధించుకోవడం కాదు. ఇది మన హక్కులు సాధించుకోవడం. దీన్ని నేను లాస్ట్లో ఇది చేసిన. ఈరోజు రాజ్యాంగాన్ని సవాల్ చేస్తుంది ప్రభుత్వం. కోర్టుల తీర్పులను ధిక్కార స్వరంతో వినిపిస్తుంది ప్రభుత్వం. కోర్టు తీర్పులను ధిక్కరిస్తుంది ప్రభుత్వం. ఇది రాజ్యాంగేతర ప్రభుత్వమా? రాజ్యాంగం అంటే కొంచెం కూడా గౌరవం లేని ప్రభుత్వమా? ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ల మొట్టమొదటిగా ఉన్నటువంటి జీతం ఇది. ఇవాళ రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి మొదలుపెట్టి గ్రామ సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్ దాకా చేసే తీర్మానాలన్నింటినీ వాళ్ళు చేసే తీర్మానాలు మాత్రమే చేస్తారు వాళ్ళు. ఏది? ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్కి వెళ్ళి గ్రామ సచివాలయం వరకు జరిగే తీర్మానాలన్నీ కూడా ఈరోజు వాటిని అమలు చేసేది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు లేకుంటే ఈ తీర్మానాలు ఏవి కూడా అమలు కావు. మీరు పాస్ చేసిన బిల్లులు ఏవి కూడా అమలు కావు.
దానికోసమే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అన్నారు. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిన డబ్బులు ఇవి, తప్పించుకునే ఛాన్స్ లేదు. అందుకనే ఈరోజు 99% రాష్ట్రాలు, బుద్ధున్న రాష్ట్రాలు, తెలివిగల రాష్ట్రాలు, రాజ్యాంగాన్ని గౌరవించే రాష్ట్రాలు, అవి బీజేపీ పాలిత రాష్ట్రాలైనప్పటికీ 99% 100% బీజేపీ ఉన్న ప్రతి రాష్ట్రం, గోవాకి వెళ్ళి మొదలుపెట్టి, ఛత్తీస్గఢ్కి మొదలుపెట్టి, మధ్యప్రదేశ్కి వెళ్ళి మొదలుపెట్టి, ఈరోజు ఉత్తరప్రదేశ్ వరకు ప్రతి వాళ్ళు అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రము 55% ఈరోజు వాళ్ళు ఏది పిఆర్సీ ఇచ్చేసిండ్రు, రిటైర్మెంట్ సొమ్ము ఇచ్చేసిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు. కానీ మన తెలంగాణ బీజేపీ నాయకులు మేము అధికారంలో ఉన్న మా రాష్ట్రాలలో మొత్తం మేము 55% పిఆర్సీ ఇచ్చినాం. ఇవాటి వరకు డిఏలు మా దగ్గర పెండింగ్ లేవు. మా రాష్ట్రాలలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఇచ్చి పడేసినాం మేము. వాళ్ళకు ఆరోగ్య భద్రత కూడా ఉన్నది. హాస్పిటల్ పోతే వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్, వాళ్ళు మేము గౌరవించుకుంటున్నాం అని చెప్పి బల్లాగుద్ది చెప్పుకోవాల్సిన బీజేపీ నవరంధ్రాలు మూసుకొని ఈరోజు నోరు తెరవకుండా కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడ మాట్లాడకుండా అయిపోయింది ఈరోజు. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఈ రిటైర్డ్ అయినటువంటి పైసలు, డైవర్ట్ అయిన పైసలలో వాళ్ళకు కూడా వాటా వచ్చింది కాబట్టి, వాళ్ళకు కూడా వాటా ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతలేరు ఈరోజు. మరి ఎవడు మాట్లాడాలి? ఉద్యోగ సంఘాలు, ఒకళ్ళేమో ఏసీబీ కేసుల పైరవులు, ఇంకోలేమో రియల్ ఎస్టేట్ భూముల పైరవులు. రియల్ ఎస్టేట్ భూముల పైరవులు మనిషి, పెద్ద మనిషి పైన షార్ట్ షీట్ వేస్తే ఆయన జైలుకు పోతాడు. షార్ట్ షీట్ వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పెన్ డౌన్ పిలుపునిచ్చినా ఆయన షార్ట్ షీట్ లేస్తుంది, జైలుకు పోతాడు. ఈయననేమో ఏసీబీ కేసుల పైరవులు పెట్టుకున్నాడు. ఇవి ముందుకు సాగాయి. కాబట్టి ఈరోజు యూనియన్లు ఈ విధంగా ఉన్నాయి. అప్పుడు మరి ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి. వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని ఇక రిటైర్మెంట్లో పైసలు అవసరం లేదు, రిటైర్మెంట్లో పిఆర్సీలు అవసరం లేదు, రిటైర్మెంట్లో డిఏలు ఇవ్వాల్సిన అవసరం లేదు, రిటైర్డ్ అయిన వాళ్ళను ఇక ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ పనిచేసే ఉద్యోగులను కూడా చెప్రాసి లెక్క వాడుకుందాము, రూపాయి ఇవ్వకుండా ఎలగొడదాము వాళ్ళను. కాబట్టి ఈరోజు యూనియన్తోనే మనం నడిపించుకుంటా ఉన్నాం అనే భ్రమ ఈరోజు వాళ్ళకి కల్పించి అనేది ఈరోజు యూనియన్ లీడర్లు బ్లాక్మెయిల్ చేసుకుంటా. బ్లాక్మెయిలే యూనియన్ లీడర్లు. నువ్వు మాట్లాడితే నీ షార్ట్ షీట్ బయటికి తీస్తా, నువ్వు రియల్ ఎస్టేట్ యూనియన్, నువ్వు రియల్ ఎస్టేట్ భూములలో, టీఎన్జిఓ భూములలో ఏవేవి యాగం చేసినా అవి మొత్తం చిట్టా నా దగ్గర ఉంది. మిస్టర్ యూనియన్ లీడర్, నేను జైలుకు పంపుతా, నీ ఏసీబీ కేసుల పైరవులు నేను చేస్తా. ఏసీబీ పాయింట్లలో నేను ఒక పాయింట్ చెప్తా. ఈరోజు 13,000 మంది ఇందాక మాట్లాడినటువంటి సార్ పరిస్థితి చూస్తున్నారు ప్రజెంట్ ఉద్యోగులు. ఈరోజు 40 వాళ్ళకి ఇవాళకి 6% 6 పిఆర్సీ, 2 నెలలు అయితే 6వ డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు జీతాలు ఛాలెంజ్ జీతాలు. ఈరోజు రిటైర్డ్ అయితే అయ్యో మేము వాళ్ళ లెక్క అయిపోతాం, అయ్యో మేము వీళ్ళ లెక్క అయిపోతాం, అయ్యో నేను చెన్నై లెక్క అయిపోతా, అయ్యో నేను సార్ లెక్క అయిపోతా. మరి ఏం చేయాలి? లంచం తీసుకోవాలి, పట్టుబడితే మళ్ళీ ఇసొంటి వాళ్ళను ఇప్పుడు ఒక యూనియన్ లీడర్ దగ్గర పోవాలి. ఆయన దగ్గరికి ఇన్ని లక్షలే, వేలు లేవు, లక్షలల్లా, పదుల లక్షలల్లా మాట్లాడుకోవాలి. అవి పైన వాళ్ళకిన్ని వీళ్ళకిన్ని. నాకు డౌట్ ఏంటంటే వీళ్ళే పట్టించి వీళ్ళే పైరవ్ చేస్తున్నా అని డౌట్ వస్తుంది. పట్టించేది కూడా వీళ్ళేనా అని డౌట్ వస్తుంది. కాబట్టి జాగ్రత్త. మీరు ఉద్యోగం చేసేటోళ్ళు అస్సలు లంచం తీసుకోకండి. మీ రైట్స్ కోసం కొట్టాడండి. డిఏ మీ రైట్, పిఆర్సీ మీ రైట్, మీ హక్కుల కోసం కొట్టాడండి. మా హక్కులు మాకు వస్తలేవు కదా అని చెప్పి మీరు లంచాల కోసం పోకండి. మీరు దయచేసి ఈ లంచాల కోసం మీరు పోతే వాళ్ళే మిమ్మల్ని పట్టిస్తారు, వాళ్ళే పైరవ్ చేస్తారు. ఈరోజు జైళ్ళలో ఉండి చాలామంది బాధపడుతున్నారు. ఇన్ని రోజులు మీరు సర్వీస్ చేసి జైలుకు పోనీ కదా సార్. నేను ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తున్నా, మీరు లంచాలు తీసుకొని మీ జైలుకు పోతే మీ కుటుంబస్తులు పేపర్లలో మీ ఫోటోలు వస్తాయి, మీ ముందు పింక్ కలర్ బాటలు పెడతారు, ఫోటోలు తీస్తారు. జైళ్ళల్లో పోతే మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఏం విలువ ఉంటుంది చెప్పండి? వాళ్ళ స్కూళ్ళకి ఏ విధంగా పోగలుగుతారు చెప్పండి? పస్తులున్నా ఉండగలుగుతారు. కానీ ఈరోజు వీళ్ళు అందరు రేవంత్ రెడ్డి కాదు కదండి. రేవంత్ రెడ్డి నడుస్తాయన రెడ్ హ్యాండ్ నోట్ల కట్టల పైసలతో దొరికినా ఈరోజు ముఖ్యమంత్రి ఆయన చెల్లింది. మనం కాగలుగుతాం అట్లా? కాలేమట్లా, అందరికి కాదు అది. ఈరోజు వాళ్ళు తెచ్చిన పైసలు ఎవరి వాళ్ళకి ఇస్తారు, బట్వారా ఇస్తారు, ఏడ లంచాలు ఇవ్వాలని ఇస్తారు, వాళ్ళు లేస్తారు. వాళ్ళు మనతోనవుతుందా ఈరోజు?
కాదు. అమయ్ కుమార్ను పట్టుకున్నారు, ఎంక్వైరీ అన్నారు, ఇన్ని పైసలు తీసుకుని వదిలేసారు. నవీన్ మిట్టల్ను పట్టుకున్నారు, తీసుకున్నారు, వదిలేసారు. గొర్రెల స్కామ్ అన్నారు, కథం పట్టించారు. ఈరోజు నష్టపోయింది ఎవరు? ఈ అన్నిట్లలో జైలుకు పోయింది సామాన్యమైన ఉద్యోగులు మాత్రమే పోయినరు. పెద్దోడు ఎవడు పోలే, సామాన్య ఉద్యోగులే పోయినరు. కాబట్టి వీళ్ళని చూసి వీళ్ళ లెక్క మేము కావద్దని మీరు లంచాలు తీసుకునే బదులు లంచాలు బంద్ చేయండి, అస్సలు తీసుకోకండి. కిలోమీటర్ దూరం 10 అడుగుల దూరం పెట్టి మాట్లాడండి. ఎవరైనా వస్తే ముందే మీరు సెల్ ఫోన్ రికార్డ్ ఆన్ చేసి మీరు మాట్లాడండి. మీరు కావాలని పట్టిస్తుంది దొంగలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 1000కి 10,000 నా బాధ ఆ ఫోటోలు చూస్తేనే చాలా గుండె తరుక్కుపోతుంది. అవసరం అయ్యేదని వాటితో మీకు చెప్తున్నా కదా. తర్వాత మీరు తీసుకునే 5,000 10,000 కోసం ఈరోజు లక్షల రూపాయలు లంచాలు ఇచ్చి మళ్ళీ మీరు పైరవి చేసుకోవాల్సి వస్తుంది. లక్షల రూపాయలు పొద్దుమాపు తిరిగి ఆరోగ్యం ఖరాబ్, దమాక్ ఖరాబ్, బీపీ షుగర్ అన్నీ వచ్చేస్తాయి. కుటుంబస్తులు ఏడ ఫంక్షన్లో పోలేరు, దావత్లో పోలేరు. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఇవి ఎవరు చెప్పరు. కాబట్టి వాళ్ళే పట్టిస్తారు, వాళ్ళే మీకు పైరవి చేస్తారు. మీరు అడుగుతారు మీకు ఎవరితో పని అయితే పలానా యూనియన్ లీడర్ పట్టుకోండి, ఆయన పని చేపిస్తారు. మీరు పోతారు, ఆయనతో మాట్లాడతారు. అవసరమా? నిన్నదా గౌరవంగా గల్లా ఎగురేస్తాను బతుకున్న నీవు ఈరోజు లంచాల పట్టుబడి, లంచం తీసుకుని పట్టుబడి వాళ్ళ దొరికి అవసరమా? నీ డిఆర్సీ నీ హక్కు, దానికోసం కొట్టాడు. నువ్వు పెన్ డౌన్ చేయి, నువ్వు పైసలు ఇచ్చేదాకానే పని చేయనని చెప్పు. అవసరమైతే దానికోసం సస్పెండ్గా ఫరక్ పడది. రైట్స్ కోసం, నీ హక్కుల కోసం నేను పోరాడుకుంటా, నా హక్కుల సాధన కోసం నేను సస్పెండ్ అయినని గల్లా ఎగిరేసుకోండి, దండేసి సెక్రటరియట్ కాడ నిలబడతా, నీ కార్యాలయంలో కాడ నిలబడతా. నువ్వు సస్పెండ్ అయిన రోజున హక్కుల కోసం, నీ పిఆర్సీ కోసం నువ్వు కొట్లాడు, నీ ఆరోగ్య భద్రత కోసం నువ్వు కొట్లాడు. ఈరోజు పోలీసులు కొట్లాడలేరు. పోలీసులకు ఎండబెట్టినా కానీ వాళ్ళు డ్యూటీ చేస్తూనే ఉండాలి. వాళ్ళకి ఆరోగ్య భద్రత అందకుండా, డిఏలు ఇవ్వకుండా, పిఆర్సీలు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు పని చేస్తూనే ఉండాలి. వాళ్ళు డ్యూటీ చేస్తూనే వాళ్ళది ఆగది. కానీ మనది ఆగుతుంది. ఈరోజు మనం వాళ్ళకు కూడా మనం మద్దతు చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు వాళ్ళకు ఏది కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎత్తనో వాళ్ళు కమిటెడ్ ఫర్ డ్యూటీ, అంతే. వాళ్ళు చచ్చిపోవాల్సిందే ఏది వచ్చినా రాకున్నా. కానీ మనం చేసే పని వల్ల వాళ్ళకు కూడా లాభం అవుతుంది. కాబట్టి ఈరోజు మన హక్కుల కోసం కొట్లాడదాం. మన గౌరవప్రదమైన జీవితం జీవించాలంటే హక్కులు ఖచ్చితంగా నేను నా ప్రెస్ నోట్లో కూడా నేను పెట్టిన, నేను ట్విట్టర్లో కూడా కంప్లీట్ నేను పెట్టిన. ఈరోజు తెలంగాణ అనేది ఒకవేళ 100 రూపాయల బడ్జెట్ ఉన్న అందులో 20 పైసలు మిగిలిన 20 పైసల ముందు ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి, వాళ్ళ పిఆర్సీలు ఇవ్వాలి, వాళ్ళ డిఏలు ఇచ్చిన తర్వాత మిగిలినయే నీవు అప్పులు కట్టాలి. తర్వాత సెకండ్, ఇది రాజ్యాంగంలో ఉన్నది. పథకాలు లేవు అక్కడ. పథకం అనేది రాజ్యాంగంలో లేదు ఎక్కడ కూడా. మేనిఫెస్టోలో మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా మీరు రాసుకుంటా ఉన్నారు. నేను కట్టే జిఎస్టీ కానీ, నేను కట్టే సిజిఎస్టీ కానీ, నేను కట్టే ట్యాక్స్ కానీ అవన్నీ కూడా ఈరోజు విద్య కోసం, వైద్య కోసం, మౌలిక సదుపాయాల కోసం మీరు ఇది చేయాలి. ఈరోజు పథకాలనేది మౌలిక సదుపాయాలు కాదు. ఈరోజు పేదోడు దవాఖానకు పోతే వైద్యం అందాలి, పేదోడు విద్యాలయానికి పోతే ఆయన నాణ్యమైన విద్య ఆయనకు అందాలి. నాణ్యమైన విద్య నువ్వు అందియాలంటే వాళ్ళకు మంచి వసతులు అందులో ఇవ్వాలి. మంచి వసతులతో పాటు అక్కడ ఉన్న పనిచేసే సిబ్బందికి నువ్వు టైం టు టైం వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన రోజు వాళ్ళు నీకు మంచి సమాజానికి మంచి శిశువులను, మంచి విద్యార్థులను మీకు అందించగలుగుతారు. ఇది చైన్. ఈ చైన్ను తెంపేది ఏంటంటే పథకం. ఈ చైన్ను ఎవరు తెంపుతారు? పథకాలు తెంపుతాయి. ఈరోజు మనిషి పుట్టినోని ప్రతి ఒక్కని తిండి, ప్రతి ఒక్కని పని భగవంతుడు ఇచ్చి ఇక్కడికి పంపుతాడు. నువ్వేమని మధ్యలోని గొట్టం కానీ. ఈరోజు కేసీఆర్ గారికి వెళ్ళి మొదలుపెట్టింది ఇది. అంతకుముందు చంద్రబాబు ఎవరెవరు మొదలుపెట్టాక 101% తప్పు. జాతీయ ఉపాధి హామీ పథకం మంచి పని అది. ఆ పథకం దేనికి? వాళ్ళు పని చేస్తారు, పైసలు ఇస్తారు. మన్మోహన్ సింగ్ గారు మంచి కార్యక్రమం పెట్టింది. అది ఫ్రీ అయింది సార్. వికలాంగుల పెన్షను ఆయన వాళ్ళు పని చేయలేరు, వాళ్ళు మనం ఆదుకోవాలి, అది మంచిది. విద్యా వైద్యం, వృద్ధాప్య పెన్షను వాళ్ళకి నిజంగా ఆర్థికంగా కొడుకులు అంతలేవేమంటే వాళ్ళకి ఇవ్వాలి, అది ఓకే. కానీ చీరలేంది, ఈ బంగారం ఏంది, ఏంది ఇవి? సబ్సిడీస్ ఉన్నాయి, సబ్సిడీస్ ఇవ్వాలి. ఫ్రీ బస్సులు ఏంది, ఫ్రీ కరెంట్లు ఏంది? ఇవి ఈ బరువు ఎవరి మీద పడుతుంది?
భార్యాభర్తలు బస్సు ఎక్కితే భార్యకు ఫ్రీ అంటావు, 100 రూపాయలు ఉన్న టికెట్ 200 చేసి భర్తతో 2 టికెట్లు తీపిస్తావు. ఇది పథకం ఎట్లయితుంది? ఇది మోసం అవుతుంది. 420. అందుకే రేవంత్ రెడ్డి మీద 2 కేసులు 420 కేసులు. ఈరోజు ఏది బతుకమ్మ వచ్చే నెల సంవత్సరానికి పండుగ, నువ్వు మిగిలిన నువ్వు చేసిన సంపాదనలా ప్రతి నెల ₹1 పక్కన వేసుకునేది, అది పంటనే కానీ ఏవై కానీ అవి పక్కన వేసుకున్నప్పుడు వాటితో చేసుకునేదే ఫెస్టివల్. అది నీకు వచ్చిన రాబర్లా. నీ పండుగ నేను చేస్తా, నీ పండుగకు నేను చీరలు ఇస్తా, నీ పండుగకు నేను బట్టలు ఇస్తా, మీ ఈదుకు మేము చీరలు ఇస్తాం. ఏంది ఇవి? నువ్వు నన్ను ఎందుకు బిచ్చగాన్ని చేస్తావు? అరే నీకు నీ పిల్లానికి చీర కొన నీకు చేత కాదురా, నీకు ఆ చీర నేను ఇస్తా అంటావా? నువ్వు ఎవరిని నువ్వు ఇయ్యనికి? మొన్న ఆపరేషన్ సింధూర్లో అక్కడ అయినప్పుడు బీజేపీ వాళ్ళు సింధూర్ పెట్టనీకి పోయినరు. ఈ సింధూర్ నువ్వేమనిరా పెట్టనీకి? నా భర్త నాకు పెడతారు కదా, నువ్వేమనిరా నాకు సింధూర్ పెట్టనీకి? చాలామంది ఆడవాళ్ళు తిట్టిండు నార్త్ ఇండియాలో. కాబట్టి ఈ పథకాలు పిచ్చి పథకాలు ఇవి. ఈ రోజు జనం అనేటోళ్ళు పేదరికంనే బతకాలి. ఈరోజు 14,000 మంది ఉద్యోగుల పైన జరుగుతున్న ఇంకో కుట్ర. ఈరోజు భూమి ₹1,00,00,000 ఎకరంలో భూమి ఉన్న వాళ్ళపైన జరుగుతున్న కుట్ర ఒకటే చెప్తున్నది, వీళ్ళని పేదరికంలో నెట్టేయాలి. ఈరోజు చెన్నయ్య సార్ కానీ, ఇంతకుముందు మాట్లాడిన ఒక టీచర్ సార్ కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు రిటైర్మెంట్ పైసలు వస్తే వాళ్ళకి ఎంత వస్తాయి? 40 లక్షలు వస్తాయి. అంటే 10 లక్షలు 20 లక్షలు వాళ్ళు అప్పు వెళ్ళిపోయిన 20 లక్షలు బ్యాంకులో పెట్టుకొని బ్రహ్మాండ కింగులు లెక్క బతుకుతారు. చెన్నయ్య గారికి పేగు క్యాన్సరే రాని, ఆయన కీమో చేయించుకుంటాడు. వాళ్ళు ఆ బిడ్డల దగ్గర తెచ్చుకున్న అప్పులు ఇప్పేస్తారు. ఈ అప్పులని పోగా ఆయన దగ్గర దాదాపు ఒక 20 లక్షల రూపాయలు మిగులుతాయి. వాటితో మంచిగా ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. సావు వస్తే ప్రశాంతంగా చచ్చిపోతారు. సావు ఖర్చు కోసం ఎవరి దిక్కు కూడా చూడరు. ఒకవేళ సావు వచ్చిన ఈరోజు బేచైన్ ఉండరు. అప్పులోడు వస్తాడా, నా ఇంటి మీదకి ఈఎంఐ వస్తాడా, నా ఇల్లోడు గుంజుకుంటాడా అనే ఆలోచన ఉండదు ఈరోజు. ఇవన్నీ కూడా హక్కులు. ఇవి బస్సు అంటే ఈరోజు బస్సు బరువు నా మీద వేస్తావు. మళ్ళీ నీకు నీ భార్యకు బస్ టికెట్ తీసుకునే చేత కాదు నీకు, నేను ఫ్రీ బస్ ఇచ్చినా అని మళ్ళీ నువ్వే చెప్పుకుంటావు. అంటే ఈరోజు ఈ తెలంగాణలో మొగోళ్ళకు పెళ్లి చేసుకున్న భర్తలకు వాళ్ళ భార్యలకు చీరలు కొనియలేని బతికి నీ తూచి 200 300 చీర కేసీఆర్ ₹100 చీర కొనిస్తే నువ్వు ఒక 300 చీర కొనియచ్చు. అంటే ఒక 500 సరే మ్యాక్సిమం 500 చీర కొనియలేని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ఒక భర్త ఉన్నాడా, లేకుండా కుటుంబ పెద్ద ఉన్నాడా నీ చీర కోసం కొనికి? అవి మోపైపోయి ఈ టైం టేబుల్ను ఏదైతే ప్రక్రియ ఇది ఉందో అది గాడి తప్పుతుంది. నువ్వు నా మీద పథకం వేస్తావు, నాకు పథకం ఇసురుతావు, నువ్వు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దిగమింగుతారు. లక్షల కోట్ల నా ముందు బఠానీలు వేసుకుంటావు, నాకు కోసుక తింటావు. నేను బఠానీలు తింటా ఉంటా బగ్ 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 అని, నువ్వు నా మెడ కోసుక తింటావు. పథకం అనేది చాలా డేంజర్. రాజ్యాంగంలో లేని పథకం. ఈరోజు మంచి విద్య నంది, మంచి వైద్యం నంది. ఈరోజు నాకు ఏమన్నంటే ఫార్మా కంపెనీ పెడతా, నీ భూమి కావాలంటావు, నా భూమి గుంజుకుంటావు. ఈరోజు సంవత్సరం నరకెళ్ళి నా ఒక్కొక్కలై 30 లక్షలు 40 లక్షలు, ఒకరైతే 72 లక్షలు నాకు చూపించిండు. జీపీఎఫ్ 50% కంటే ఎక్కువ దాచిపెట్టుకున్నాడు. ఒకటేసారి కుప్ప వస్తే మంచిగా అది వాడుకోవచ్చు అని, పాపం ఇల్లు కొనుక్కోవచ్చు, ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అని. అట్లా ఆయన ఆటోలో పోయేటోడు బస్సులలో పోయిండు. బైక్ మీద పోతే పెట్రోల్ అవుతుంది, బస్సులో పోతే ₹5 అవుతుంది. అట్లా మిగిలించుకొని ఆ జీతాన్ని పొదుపు చేసుకొని ఒకటేసారి తీసుకుందాం అనుకుంటే ఈరోజు చిట్ ఫండ్ వాళ్ళు దొబ్బేసినట్టు ఎక్దమ్ దొబ్బి పడేసిన పైసలు. అవన్నీ ఎంత ఇంట్రెస్ట్ అవుతాయి, ఎంత అవుతుంది? ఈరోజు వాళ్ళు రిటైర్మెంట్ అయితే ఒకరు ₹1,00,000 జీతం వచ్చేవాడికి నువ్వు 50,000 ఇస్తే 50 నీ మిగిలినాయి కదా. మరి ఏం రోగం వచ్చింది? ఇయాటికి చెప్తున్నా, తెలంగాణ ఇయాటికి 7 లక్షల కోట్లు ఉన్నా ఇయాటికి నేను చెప్పగలుగుతా ఇది ధనిక రాష్ట్రమే. ఇయాటికి తెలంగాణకు 7 లక్షలు కాదు 10 లక్షల కోట్లు అప్పు తీర్పే దమ్మున్నది తెలంగాణకు. కానీ ఈరోజు ఈ దొంగలు దొరికింది అవకాశం కాబట్టి దోసుకుందామని నాకు చాలామంది సలహాలు ఇస్తారు. జడ్సన్ గారు 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినావు, 10 సంవత్సరాలు పోయిన ప్రభుత్వంతో కొట్లాడు, మంచిగా అధికారంలోకి వచ్చింది, మంచిగా నామినేటెడ్ పోస్ట్ తీసుకోవచ్చు కదా, మంచిగా బతకొచ్చు కదా అని అంటారు. మరి ఈ తెలంగాణ మీద తెచ్చిన అప్పు ఎవడు కట్టాలి?
ఈ తెలంగాణ ఈరోజు మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు తెచ్చిపెట్టి దీన్ని ఎవడు కట్టాలి? రేపు వచ్చే మన తరం పైన ఈ భారం పెట్టి పోదామా? ఈ దొంగలు వచ్చి ఇట్నే దోసుకపోతా ఉంటే చూసుకుంటా కూర్చుందామా? ఈరోజు ఉద్యమించేటోనికి ప్రశ్నించేటోనికి మన వాళ్ళే అవమానపరిచే ప్రయత్నం చేస్తే అతని చేదైన అనుభవాలకెళ్ళి అయినా కానీ ఇవన్నీ కూడా తట్టుకుంటా ఈరోజు వీళ్ళ తరపున మనం నిలబడాలనే ఆలోచన ఉన్నప్పుడు దాంతో మన అందరూ కూడా సంఘటితమై నిలబడాల్సిన బాధ్యత ఉన్నది. అందుకని నేను ప్రాధేయపడుతున్నా, ఉద్యోగులారా దయచేసి ఆలోచన చేయండి. రేపు ఎల్లుండి 2 రోజులు మీకు హాలిడేస్ ఉన్నాయి. ఫోన్లలో మాట్లాడుకోండి, మీ దోస్తులతో మాట్లాడుకోండి, మీ రిటైర్డ్ అయిన వాళ్ళతో మాట్లాడుకోండి. ఈరోజు లంచం తీసుకుంటా పట్టుపడ్డోళ్ళని, అంటే నేను బలిసి లంచం తీసుకునేటోళ్ళతో మాట్లాడతాను. రెవెన్యూలు ఉన్నారు 10 మంది దొంగలు, వాళ్ళ గురించి కానీ అనేది. ఈరోజు 5,000 10,000 చిల్లర ఖర్చుల కోసం తీసుకున్న వాళ్ళు పట్టుబడ్డోళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళ కుటుంబం పైన ఎట్లా పోతున్నారు? అప్పుడు నీ పైసలు వాళ్ళ దగ్గర ఉంటాయి, నీ పిఆర్సీ వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు, నీ డిఏ పైసలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ప్రజెంట్ పనిచేస్తున్న ఉద్యోగాల గురించి చెప్పుకుంటారు. ఆ పైసలు వస్తలేవని చిల్లర లంచాలు తీసుకొని పట్టుబడి జైళ్ళకి దేనికి పోవాలి? వాటి కోసం మనం కొట్లాడదాం, దానికోసం పెన్ డౌన్ చేద్దాం. లాభాలు అయితే మనకు 14,000 కోట్ల ఖాళీలు నింపాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వానికి. అంతేకాకుండా ఈ 13,000 రిటైర్మెంట్ పైసలు ఇవ్వాల్సి వస్తుంది, మీకు పిఆర్సీ ఇవ్వాలి, 6 డిఏలు ఏకంగా. నా దగ్గర పైసలు లేవు గీసలు లేవంటే ఇవన్నీ జాంతానయ్యి. నీ తల తాకట్టు పెడతావా? పెట్టు, మా పైసలు మాకు తెచ్చి. ఈరోజు మనం ఇంటి పన్ను కట్టకుంటే జాగ్రత్తగా, మనం ఇంటి పన్ను కట్టకుండా వాడు ఏం చేస్తాడు? మున్సిపాలిటీ వాడు ఇంటి ముందు డోలు కొడతాడు, టీవీ గుంజుకపోతాడు, తలుపులు గుంజపోతాడు. మరి ఈరోజు నీ పైసలు, నీ డిఏలు, నీ రిటైర్ అయిన పైసలు వాడు ఇవ్వాలి. వాడు ఇవ్వకుండా మనం ఏం చేయాలి? నీవే బాగుతున్నాయి? మన పర్మిషన్ తీసుకొని, మన ఆమోదం తీసుకొని వాళ్ళ పథకం పెడుతుండే వాడు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఉద్యోగ సంఘాలు ఎవడు మనకు అవసరం లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయమని, జీతం తీసుకుంటారు, మూసుకొని పోయి డ్యూటీలు చేసుకోమని చెప్పి వాడిని పోయి నౌకర్లు చేసుకోమని. ఇవాళ జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు డ్యూటీలు చేసుకుంటా వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళతో ఇలా వచ్చిండ్రు జిల్లా నాయకులు, చెప్తున్నా, వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఎవడైతే ఇవాళ డ్యూటీలు ఎగ్గొట్టి లీడర్షిప్ చూపించుకుంటా ప్రజల దగ్గర జీతాలు తీసుకొని కథలు పడతారో వాళ్ళందరూ మీ డ్యూటీలోకి పోండి. మీరు ఈరోజు మనం మాత్రం ఈరోజు పెన్ డౌన్ చేయాలి, రోడ్ల మీదకి రావాలి. ఈ తెలంగాణ ఇయ్యాల కోసమో రేపటి కోసమో కాదు, వచ్చే తరాల కోసం. మన పిల్లలు వాళ్ళ కూడా మనం ఏం అందియబోతున్నాం ఒక్కసారి 2 రోజులు మీరు ఆలోచన చేయండి. 27వ తారీఖు మీరు ఆలోచన చేసి మినిమం 10 మంది నాకు ఫోన్ చేసి డేట్ మాట్లాడుకుందాం. కరెక్ట్ టైంలో చూసి కొడదాం. మనం దిమ్మ తిరిగిపోవాలి, బాబాయికి దిమ్మ తిరిగే దెబ్బ మనం కొట్టాలి. నేను చెప్తున్నాను, న్యాయపరంగా, కోట్ల పరంగా, చట్టపరంగా ఏమున్నా మేము సహాయం చేస్తాం, నిలబడతాం. కానీ మీరు కూడా ధైర్యం చేయాలి. మన ఉద్యమకారులు అన్నారు, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. ఈరోజు సమస్యలే అప్డేట్ అయినాయి, ఉద్యమాలు అప్డేట్ అయిపోయినాయి. కాబట్టి ఈరోజు పరిష్కార మార్గాలు కూడా అప్డేట్ అయినాయి. కాబట్టి అప్డేటెడ్గా మనమై ఈరోజు మన ఇష్యూస్ పరిష్కరించుకోవడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను రోజుకొక ఫోనే వినిపిస్తున్నా. అసలు ఫోన్ నేను రోజు వినిపించగలుగుతా. ఒక్కొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. ఒక దగ్గర అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా పెరాలసిస్ అయి ఉన్నారు. ఈయన ఇప్పటిదాకా ఫోన్ చేసిన టీచరు, భర్త పెరాలసిస్ వచ్చింది, భార్య సేవ చేస్తుంది. మహబూబ్లో ఒక జంట ఉంది, భార్యాభర్తలు ఇద్దరు కూడా బెడ్ రీడర్లే. మరి వాళ్ళకి ఎవరు చేయాలి సేవ? కాబట్టి ఇవన్నిటి కూడా వాళ్ళకి సేవ జరగాలంటే చాలా పైసలు ఉండాలి. ఇంటికి వచ్చే నర్సింగ్లకు వాళ్ళకు చేయాలి, సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చేయించుకోవాలి. కాబట్టి దయచేసి ఒక డిబేట్ జరపండి, ఒక చర్చ జరపండి. నాకు యూనియన్ నాయకులు నాకు అట్లా పిలువాలి ఇట్లా పిలిచిన వాళ్ళని చాలా లైట్ తీసుకుంటా. కాబట్టి మనం ఈ సమస్యల హక్కుల కోసం పోరాడడం చాలా ఇంపార్టెంట్. పెన్ డౌన్ ఒక మార్గం, దానిపైన ఆలోచన చేయండి. కౌంట్ డౌన్ మొదలు కాకముందే 36 మంది చచ్చిపోయాడు, 37వ నంబర్ రాకముందే. 37వ నంబర్ రోడ్ ఇప్పుడు ఏం ఆలోచిస్తుండో, పండుకుండో లేచిండో కూర్చుండో
ఆయన మైండ్లో ఏం పోతూ ఉంది కావచ్చు, ఏం తిరుగుతూ ఉంది కావచ్చు. 37వ నంబర్ నేను అయితనా ఏందని అనుకుంటుండొచ్చు. నేను 37వ నంబర్ అయితనో కాదో అనే డౌట్ కూడా ఆయనకు ఉండొచ్చు. నిజంగా ఆయననే 37వ నంబర్ అని మన రేపు ఆ వార్త మన మెసేజ్ వస్తుందో కావచ్చు. ఆ 37వ నంబర్ వార్త రాకముందే, 37వ ఫోటో మన వాట్సాప్లోకి రాకముందే, 37వ నంబర్ పైన నేను వీడియోగా చేయకముందే ఈరోజు అందరం కూడా కళాలు కింద పెడదాం, డ్యూటీలు పక్కన పెడదాం, హక్కులు సాధించుకుందాం. ఈసారి అసెంబ్లీ ఉద్యోగుల సమస్యలపైన చర్చ జరగాలి. దద్దరిల్లిపోవాలి అసెంబ్లీ, దద్దరిల్లిపోవాలి. ఆపోజిషన్కు కంపల్షన్ చేయాలి. నువ్వు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి అని మనం ఒత్తిడి తేవాలి. ఆ ఒత్తిడి నేను తెచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. ఖచ్చితంగా మీరు కూడా చేయాలి. మీ కళాలను పక్కన పడేయండి. ఒకవేళ మీరు ఎమ్మెల్యేల మంత్రులు పిఎల్గా పనిచేస్తే మీ కళాలు కూడా పక్కన పడేయండి. నెక్స్ట్ నేను ఎవడైతే ఉద్యోగులు కొంతమంది దీన్ని మాట్లాడకుండా దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బినామీ ఆస్తులు, వాళ్ళు ఎవరికి బినామీ అది కూడా నేను ముందు పెడతా. ఈ ఇంతమంది లార్జ్ స్కేల్ ఇంట్రెస్ట్లో నాకు కొంతమంది ఫాల్తుగాన్ల గురించి నేను బయట పెట్టడం పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి వాళ్ళు ఈ టైంలో నేను ఎక్కడ ఉంటారో కూడా చెప్తా. గ్రీన్ పార్క్ హోటల్ మీరు పోండి, కొంతమంది బినామీలు దొరుకుతారు అక్కడ. యాత్రి నివాస్ పోండి, తాగుకుంటా కొంతమంది యూనియన్ లీడర్లు దొరుకుతారు మీకు అక్కడ. 8-9 గంటల తర్వాత కొన్ని పబ్బులకు బార్లలో పోండి, కొంతమంది దొరుకుతారు మీకు అక్కడ. కానీ ఈరోజు ఛాయ్ పైసలు కూడా 1/2 దాగి బిల్లు నువ్వు కడతావా అని మన ముఖాలు చూసుకునే టైంలో మనం ఉన్నాం. ఇది మన పరిస్థితి. ఆలోచన చేయండి. పెన్ డౌన్ ఈజ్ ద రైట్ వే టు ప్రొటెక్ట్ అవర్ రైట్స్, టు అచీవ్ అవర్ రైట్స్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.